నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. డివిజన్ కార్పొరేటర్. నా పేరు సుజాత, మోతుకూరు సుజాత. మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా. లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ స్టార్ట్ చేశారు 6 months బిఫోర్ నుంచి. ఆ వర్క్ గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు. విత్ ఫ్యామిలీ, లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు. మేము ఇక్కడ వాళ్ళకు ఒక 20-30 మంది వర్కర్స్ దిగారనమాట. వాళ్ళకి రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ, స్నానం చేయడం కానీ, ఆ పిల్లలను కూర్చోబెట్టడము, వాష్రూమ్స్ లేని సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్లపైనే చేస్తున్నారు. మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఒకటే, ఆల్టర్నేట్ వేరేదంటే మాకు ఇంత అబ్జెక్షన్ ఉండదు. ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు, వాకర్స్ చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతమంది మిగిలినారు, దాదాపు 20 members దాకా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు. అన్ని బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ స్నాన వాటికల్లో ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు. యూరిన్కి పోవాలంటే శివాలయం దగ్గర అక్కడికి వెళ్తారు, చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ పక్కనే మా హౌస్ అనమాట. అట్లా వచ్చిన వర్కర్స్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి, ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాం. ఇట్లా లోకల్ ఈ సరౌండింగ్స్లో, గుడ్సెక్ ఆపోజిట్లో ఉండే ఈ సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది మీరు కార్పొరేటర్ అయ్యండి, ఈ లొకేషన్లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తారు. ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసారు, ఇంకా మొహమాటం లేకుండా. అందుకు దీని మీద యాక్షన్ తీసుకోమనేసి మనము ఈ ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు అదేదో గుడిసె మాదిరి వేస్తున్నారు, మీరు చూడొచ్చేది. అది ప్రైవేట్ స్నానం చేస్తా అంటే ఏమి ఇబ్బంది రోడ్డు పైన ట్యాంకర్లు పెట్టడము, గుడ్డలన్నీ ఇక్కడే ఉతకడము, బహిరంగంగా స్నానాలు అలా చేశారు. ఈ మొత్తం ఈ కాలనీకి ప్లస్ లైబ్రరీ లోపల కాలనీ అంతటికి కలిపి వాటర్ సప్లై అక్కడ ఉంది, ఒకటి బాక్స్ కరెంట్ ఆన్ చేసే బాక్స్. దాన్ని వాళ్ళు టిప్పర్ తెచ్చి దాన్ని గుద్ది చేసినారు. అది వర్క్ చేయడం లేదు, షాక్ కొడుతుంది ఆన్ చేయాలంటే కూడా. అది కూడా దాదాపు 1 month అయింది పగలగొట్టి. మేము చెప్తూనే ఉన్నాం, ఇట్లా వాటర్ ప్రాబ్లం అవుతుంది, దాన్ని బాక్స్ రిపేర్ చేయించండి అనేసి 1 month నుంచి చెప్తున్నాం. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి. చేసుకున్నారు, నాకైతే డబ్బులు ఇవ్వాలా 6 లక్షలు అని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళని దుర్భాషలు ఆడినారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ 1 Town పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలా జరుగుతుంది? ఇట్లా కంప్లైంట్లన్నీ మేము డైలీ చెప్తాము, వాంటెడ్గా చేస్తాము అన్నట్లుగా వాళ్ళకి ఇంకా తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించి ఇప్పుడు ఈ సమస్యలన్నీ మేము చెప్పినాము. డైలీ ఇలా చేస్తా అంటే కాదనేసి ఒకసారిగా చాలా 10 సార్లు అయితే చెప్పింటాము. ఇప్పటికి ఆ బాక్స్ పగిలిపోయినప్పుడు కూడా నేనైతే ఎన్నిసార్లు చెప్పింటాను. ఇవన్నీ ఇబ్బందులన్నీ మనం చెప్తా ఉంటే దీనికి వాళ్ళు ఏమంటారు, పరిష్కారం చేయకపోగా ఏదో మేము వాంటెడ్గా వాళ్ళందరినీ తరిమేసినట్టు అట్లంతా నిన్న ఫొటోస్ అన్ని తీసి క్రియేట్ చేసి అట్లా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు కార్పొరేటర్ కానీ మీ భర్త కాదు కదా, మీ భర్త వచ్చి ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేయాలనేది నేను కూడా వచ్చి చెప్పాను సమస్య ఇదని. వీళ్ళందరూ ఉన్నారు చూడండి, వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ బహిరంగంగా బాత్రూమ్ విసర్జన చేస్తున్నారని చెప్పి అధికారులకు ఏమైనా కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ చేసింటే వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద తీసుకుంటామని చెప్తారు. కమిషనర్ గారు కూడా MHOని పంపించాడు. మేము వచ్చే ముందర వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసినారు.
సంబంధిత ఈ సైట్ ఓనర్ కూడా ఇన్ఫార్మ్ చేసినారు. నమస్తే అండి, నా పేరు మోత్కూరు సుబ్బరాయుడు. ఈ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. మేము సంతోషించేది ఏంటంటే ఈ సిబి బ్రౌన్ లైబ్రరీని మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యూనివర్సిటీలో కలుపుకొని దానికి స్టాఫ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు. అది మేము మొదటగా సంతోషించాం. రెండు, మా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జానమద్ది హనుమశాస్త్రి గారి కొడుకు జానమద్ది విజయభాస్కర్ గారు అనేక పర్యాయాలు అనేక మందిని అడిగితే ఎవరు స్పందించకపోతే మా ముఖ్యమంత్రి గారు స్పందించి సరే మన తెలుగు భాషకు సిపి బ్రౌన్ గారు ఎంతో చేశారు, మనం ఈరోజు తెలుగు భాష లిపి ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం మన ఊళ్ళో ఎంతో మంది మా నాన్నగారు దాదాపు 3 కోట్ల రూపాయలు స్థలానికి అలాగే బిల్డింగ్ కట్టడానికి 3 ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు, మేము ఎటువంటివి చేయలేదు. మేము అడిగింది ప్రజా సమస్య. మేము ఈరోజు కాదు, ఐఏఎస్ ప్రవీణ్ చంద్ మన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా అనేక ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మోత్కూరు సుబ్బరాయుడు.
ఆయన కూడా అరే సుబ్బరాయుడు అంటే సమస్య మీద పోరాడతాడు, సమస్య ఇష్యూ బేస్డ్ మాట్లాడతాడు అని చెప్పి మా మీద ఆయన ఐఏఎస్ అయినా కూడా మేము కొన్ని విషయాలు ఆయన వ్యతిరేకించినా కూడా మళ్ళీ అరే ఆ రోజు సమస్య మీద మాట్లాడినాడు, తర్వాత ఎప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడు. నా వ్యక్తిగత స్వార్థంతో ఏ రోజు మేము కమిషనర్ కానీ ఇంకొకరిని కానీ మేము ఎప్పుడు కలవలేదు. పోలీసు వాళ్ళకి కూడా ఈ 1 టౌన్ లిమిట్స్లో ఉండే పోలీసు వాళ్ళు ఎవరు ఎస్ఐ వచ్చినా ఎవరు సిఐ వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు సుబ్బరాయుడు అన్ని వేళలా పోలీసులకు సహకరిస్తాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినా కూడా వెంటనే సుబ్బరాయుడిని అడుగుతారు. ఈ 1 టౌన్ లిమిట్స్లో 9 డివిజన్లు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ సంప్రదించేది ఏదైనా సమస్య మీద ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ సంప్రదించేది మోత్కూరు సుబ్బరాయుడినే, ఏ ఎస్ఐ వచ్చినా ఏ సిఐ వచ్చినా. సో మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం తప్ప ఇంకోటి చేయము. మేము కాంట్రాక్టర్ను డబ్బులు అడిగినామని చెప్పేదంతా టీడీపీ వారు ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఆ కాంట్రాక్టర్తో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు తప్ప మేము ఎటువంటి చేయలేదు. దయచేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా గత 7-8 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసింటారు. నేను ఏదైనా సమస్య మీద మాట్లాడతా తప్ప సమస్య మీద పోరాటం చేస్తా తప్ప ఎప్పుడు కూడా నేను డిమాండ్ చేయడము ఇనేటి నా నేచర్లో లేదు. ఆ విధంగా మాకు మా నేతలు నేర్పిలేదు. మాకు ఉండేది ఒకటి, ఏదైనా కూడా మనం కష్టపడాలా, పని చేసుకోవాలా, బతకాలా, అదే మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలా. ఈరోజు నాకు ఏం డబ్బు లేకపోయినా నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిందంటే దానికి కారణం ఏంటంటే సుబ్బరాయుడు నిజాయితీగా ఉంటాడు, నిబద్ధతతో పనిచేస్తాడు అనే ఒకే ఒక కారణం తప్ప మేము ఇట్లా తప్పుడు పనులు చేస్తామనో తప్పుడు కారణాలతో మా మీద బురదజల్లే కార్యక్రమం ఇప్పటికైనా మానుకోవాలని, నిజంగా మీరు పోటీ చేస్తారని నా మీద ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నా కూడా నాకంటే ఎక్కువ పని చేయండి. సుబ్బరాయుడు 14 పోయి సమస్యలు కాలువలు ఎత్తిస్తాడు, నాకంటే నేను 6కు పోతే మీరు 5:30కు పోండి. లైట్ వెలగలేదంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి సంబంధిత ఏఈకి డిఈకి ఎక్కడ కావచ్చు ఎస్సీకి ఎక్కడికి కావచ్చు కమిషనర్కి ఫోన్ చేస్తా. మీరు ఇంకా ఎందుకు పోయి కలెక్టర్కి పనిచేయండి ఈ సమస్య మీద, ఇలా చేయండి కానీ తప్ప ఇట్లా బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చేసిన తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళందరి మీద నేను త్వరలో పరువు నష్టం దావా చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.